చందమామ కథ ఉరి శిక్ష. నాగాదిత్య మహారాజు పరాక్రమ సంపన్నుడు. ఆయన రాజ్యం సుభిక్షం. ఆయన సైన్యం అపానం. ఆయన అంటే పరిసర రాజ్యాల వారికి సింహస్వప్నం. ఆయనకు లేకలేక కలిగిన కుమారుడు దేవాదిత్యుడు. ఆ కుర్రవాడంటే ప్రభువుకు ప్రజలకు కూడా ఎంతో ప్రేమ. నాగాదిత్యుడు రాజ్యం వెలుపల ఒక భీకరారణ్యం ఉండేది. దాన్ని అందరూ ఢాకినీ వనం అని పిలిచేవాళ్ళు. అందులోకి ఎవరూ ప్రవేశించేవారు కాదు. అయితే శౌర్యధనుడైన నాగాదిత్యుడు ఢాకినీ వనంలో వేటాడ నిశ్చయించి సపరివారంగా బయలుదేరాడు. మంత్రి సామంతులు వద్దని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. తీరా వెళ్ళి చూస్తే ఢాకినీ వనం ఎంతమాత్రమూ భయంకరంగా కనపడలేదు. మీదు మిక్కిలి ఆహ్లాదకరంగా ఉన్నది. చెట్ల మీద రకరకాల పక్షులు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. అలాంటి వనం గుండా వెళ్ళి రాజు ఒక కోనేటిని చేరుకున్నాడు. ఆ కోనేటి జలం అతి నిర్మలంగా ఉన్నది. కోనేటిలో హంసలు విహరిస్తున్నాయి. రాజు ఆ కోనేటి గట్టున సపరివారంగా విడిసి కొంతసేపు విశ్రాంతి తీసుకొని ధనుర్బాణాలు చేతపట్టి వేటకై ఒంటరిగా వనంలోకి బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఒక తెల్లని కుందేలు కనిపించింది. వెంటనే ఆయన దానిపై బాణం వదిలాడు. మరుక్షణమే కుందేలు మాయమై ఒక అద్వితీయమైన సౌందర్యవతి ప్రత్యక్షమైంది. రాజు విడిచిన బాణం పుష్పమాలగా మారి ఆమె మెడలో పడింది. మహారాజా, వరమాల వేసి సత్కరించి నన్ను ధన్యరాల్ని చేశారు. నేటి నుంచి నేను మీ పత్నిని అన్నదామె. ఆమె సౌందర్యంతోనే సమ్మోహితుడైన నాగాదిత్యుడు ఈ మాటలు విని పూర్తిగా మతిభ్రమణం చెందాడు. ఆయన ఆమెను వెంటబెట్టుకొని కొలనుకు తిరిగి వచ్చి తన పరివారులతో, మీరు ముందుగా నగరానికి వెళ్ళి నా వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు చేయించండి అన్నాడు. ఆయనకి ఇప్పుడు తన మొదటి భార్య గురించి కానీ తన కొడుకైన దేవాదిత్యుని గురించి కానీ స్పృహే లేదు. వారిని గురించి ఆలోచన కలిగినప్పుడు చీదరించుకునేవాడు. రాజుగారి కొత్త భార్య పేరు సురసుందరి. అయితే నిజానికి ఆమె ఢాకినీ వనంలోని ఢాకినీలకు రాణి. ఆమె తన జిత్తులతో రాజుని తన చేతి కీలుబొమ్మని చేసి ఆడించసాగింది. కాలక్రమాన సురసుందరికి కూడా ఒక కొడుకు జన్మించాడు. అది మొదలు ఆమె దేవాదిత్యుడిని మరింతగా ద్వేషిస్తూ అతని వినాశనానికి కంకణం కట్టుకున్నది. ఆమె రాజుతో, నా ఆరోగ్యం క్రమంగా చెడిపోతున్నది. నీ కొడుకు దేవాదిత్యుడు ఈ రాజ్యంలో నుంచి పోతేనే గాని నా ఆరోగ్యం కుదుట పడదు అన్నది. తన చిన్న భార్య విచారాన్ని ఏమాత్రమూ భరించలేని రాజు వెంటనే దేవాదిత్యుడి దేశ బహిష్కరణ ప్రకటించాడు. ఇది విని రాజుగారి పెద్ద భార్య రాజవతీదేవి తన భర్త పాదాలపై పడి ఏడ్చింది. రాజు ఆమెకు కూడా దేశ బహిష్కరణ శిక్ష విధించి ఆమెను ఆమె కొడుకును దేశం వెడల నడిపించే పనిని తన సేనాపతి అయిన రుద్రకుడికి అప్పగించాడు. రుద్రకుడు రాజవతీదేవికి దేవాదిత్యుడికి సంకెళ్ళు తగిలించి తన వెంట తీసుకొని పోయాడు. కానీ అతను వారిని దేశం నుంచి సాగనంపడానికి మారుగా తన ఇంటనే రహస్యంగా ఉంచి వారు దేశం విడిచిపోయినట్టు ప్రకటన చేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. రాజుగారి ముఖ్యమంత్రి ధర్మప్రాణుడు రాజుగారి స్థితి చూసి ఆందోళన చెంది సురసుందరిని కడతేర్చితేనే గాని పరిస్థితి చక్కబడదు అని నిశ్చయించుకున్నాడు. ఆమెకు అంతఃపుర దాసి ద్వారా ఆయన విషం పెట్టించాడు. కానీ సురసుందరిని విషం ఏమీ చేయలేకపోయింది. ఆమె ఆ విషాన్ని సులువుగా జీర్ణం చేసుకున్నది. అది చూసి ధర్మప్రాణుడు మరింత ఆందోళన పడి తన గురుపాదులను సలహా అడగడానికి బయలుదేరి వెళ్ళాడు. ధర్మప్రాణుడు వచ్చిన పని తెలుసుకొని ఆయన సురసుందరి చావడానికి ఒకే మార్గం ఉన్నదని తెలిపాడు. అదేమిటంటే ఢాకినీ వనంలో ఒక 12 కొమ్మల మర్రి చెట్టు ఉన్నది. దాని కొమ్మలు చీలే చోట ఒక తొర్ర ఉన్నది. ఆ తొర్రలో ఒక వెండి దబ్బనం ఉన్నది. దానితో ఎవరైనా సురసుందరి కుడికాలి బొట్న వేలిని పొడిస్తే ఆమె మరణిస్తుంది. ఢాకినీ వనంలోకి వెళ్ళే సాహసి దొరకాలి కానీ మిగిలినదేమంత కష్టం కాదు. ధర్మప్రాణుడు సేనాపతిని కదిలించి చూశాడు. సేనాపతికి కూడా సురసుందరి పీడ త్వరగా విరగడ కావాలనే ఉన్నట్టు స్పష్టమైంది. ఢాకినీ వనం ప్రవేశించగల ధీరుడు నీ ఎరుకలో ఎవరైనా ఉన్నట్టయితే సురసుందరిని కడదేర్చడం ఏమీ కష్టం కాదు అంటూ మంత్రి అంతా సేనాపతికి చెప్పేశాడు. అలాంటి ధీరుడు దొరకకపోడు, నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అన్నాడు రుద్రక సేనాపతి. ఆ రాత్రి అతను వెండి దబ్బనం గురించి తన ఇంట రహస్యంగా ఉన్న దేవాదిత్యుడితో చెప్పాడు. దేవాదిత్యుడు నిశిరాత్రి వేళ ఢాకినీ వనానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ 12 కొమ్మల మర్రి చెట్టు కనిపించింది. దాని తొర్రలో ఒక వెండి దబ్బనం దొరికింది. దేవాదిత్యుడు మర్నాడు పగలల్లా ఆ వనంలోనే గడిపి చీకటి పడినాక రాజధానికి బయలుదేరాడు. అయితే దురదృష్టవశాన
అతను సేనాపతి ఇంటికి చేరిపోతుండగా కొందరు రాజభటులు అతన్ని గుర్తించి పట్టుకొని బహుమతి లభిస్తుందన్న ఆశతో సురసుందరి వద్దకు తీసుకొని పోయారు. వారి ఆశ ఫలించింది. ఆమె వారు ఊహించిన దానికన్నా హెచ్చుగానే వారిని బహుకరించి ఆ రాత్రి దేవాదిత్యుడిని రాజసౌధంలోనే బందీగా ఉంచి దేశ బహిష్కరణ ఉల్లంఘించినందుకు అతనికి మరణదండన విధించేలాగా రాజుని ఒప్పించింది. మర్నాడు ఉదయమే రాజు దేవాదిత్యుడికి మరణశిక్ష విధించాడు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఉరిశిక్ష అమలు జరుగుతుంది. మంత్రికి మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన సేనాపతి రుద్రకుడితో సంప్రదించాడు. మీరేమీ విచారించకండి. నా స్నేహితుడైన మాయాధరుడు నాకొక చిన్న ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయంతో మన కష్టాలన్నీ కట్టెక్కవచ్చు అన్నాడు సేనాపతి. ఆ మాటల్లో మంత్రికి అట్టే గుడి కుదరలేదు. దానికి తగ్గట్టుగానే సేనాపతి సురసుందరి వద్దకు వెళ్ళి, మహారాణి, దేవాదిత్యుడి ఉరిశిక్షను నేను స్వయంగా జరిపించబోతున్నాను. తమరు కూడా అక్కడికి వచ్చి తమ శత్రువధ కళ్ళారా చూడాలని నా ప్రార్థన అన్నాడు. అందుకు సురసుందరి సంతోషంగా ఒప్పుకున్నది. మిట్ట మధ్యాహ్నం వేళ వద్యస్థానానికి దేవాదిత్యుడిని తెచ్చారు. రుద్రకుడు ఒక తాడు తెచ్చాడు. దేవాదిత్యుని ఒక గోడకు వీపు పెట్టి నిలబెట్టారు. రుద్రకుడు మోకు యొక్క మొదటి భాగాన్ని దేవాదిత్యుడి మెడకు మెలిక వేసి మోకు చివరలు 2 బలాఢ్యులకిచ్చి, నేను చెప్పినప్పుడు మోకును బలంగా లాగండి అని ఆజ్ఞాపించాడు. తన శత్రువైన దేవాదిత్యుడి ఉరిశిక్షను చూడవచ్చిన సురసుందరి ఇప్పుడు శిక్షితుడి ఎదురుగానే వచ్చి నిలబడింది. లాగండి అని గట్టిగా అరిచాడు సేనాపతి. 2 బలాఢ్యులు బలం కొద్దీ మోకు చివర్లను బట్టి లాగారు. ఉచ్చు దేవాదిత్యుడి మెడకు బిగుసుకుపోవడానికి మారుగా ఊడి వచ్చింది. దేవాదిత్యుడు ముందుకు పడిపోయినట్టు నటించి తన వద్ద ఉన్న దబ్బనంతో సురసుందరి కుడికాలి బొట్న వేలిని గట్టిగా పొడిచాడు. మరుక్షణమే ఆమె కెవ్వున అరిచి ప్రాణం వదిలింది. అదే క్షణంలో అంతఃపురంలోని ఆమె కొడుకు కూడా మరణించాడు. వారిద్దరూ చావగానే రాజుకి ఏదో మైకం వదిలిపోయినట్టు అనిపించింది. ఆయన తన మొదటి భార్య కోసము దేవాదిత్యుడి కోసము ఏడవనారంభించాడు. త్వరలోనే వారిద్దరూ ఆయన్ను చేరుకున్నారు. తర్వాత అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.